హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి న్యాచురల్గా మీ సైకిల్ కరెక్ట్ అయ్యే ఒక మెథడ్ చెప్తాను. దానివల్ల ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్లోకి వస్తాయి. అవసరం ఉన్న వాళ్ళకి ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి. అదే సీడ్ సైక్లింగ్ అంటే ఏంటంటే మీ మెన్స్ట్రల్ సైకిల్ని బట్టి నేను చెప్పే సీడ్స్ మీరు తినాలి అంతే. దానికోసం మీ దగ్గర 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉండాలి. ఫస్ట్ వన్ ఫ్లాగ్ సీడ్స్ అంటే అవిసె గింజలు, నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు, నెక్స్ట్ సెసామే సీడ్స్ నువ్వులు. మన 30 days ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ని ఫస్ట్ హాఫ్ ఫాలిక్యులర్ ఫేజ్, సెకండ్ హాఫ్ ల్యూటియల్ ఫేజ్ కింద డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 15 days అంటే ఫాలిక్యులర్ ఫేజ్లో 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అవిసె గింజలు ఇంకా గుమ్మడి గింజలు ఇవి తినండి. నెక్స్ట్ హాఫ్ అంటే 15 to 30 days అంటే ల్యూటియల్ ఫేజ్ మీరు దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ సెసామే సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు ఇంకా నువ్వుల గింజలు ఇవి తినండి. మేడం మాకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు, 2 monthsకి ఒకసారి వస్తుంది లేదంటే 15 daysకి ఒకసారి వస్తుంది, ఇలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి మేమేం చేయాలి అంటే మీరు న్యూ మూన్ డేని ఫుల్ మూన్ డేని మెజర్ లాగా పెట్టుకోండి. న్యూ మూన్ డేని Day 1, ఫుల్ మూన్ డేని Day 15 లాగా కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు మీరు న్యూ మూన్ నుండి ఫుల్ మూన్ వరకు ఫస్ట్ చెప్పిన 2 టైప్స్ ఆఫ్ సీడ్స్, నెక్స్ట్ ఫుల్ మూన్ డే నుండి మళ్ళీ న్యూ మూన్ వరకు నెక్స్ట్ చెప్పిన 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ మీరు తినొచ్చు. ఇది ఒక మంచి ఫుడ్ బేస్డ్ సపోర్ట్ ఫర్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ సీడ్ సైకిల్ని ఫాలో అయ్యి మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది అని నాకు కామెంట్స్లో చెప్పండి.